Friends, I just wanted to once again bring greetings to you in Jesus' precious name. It's a joy once again to see you for this Bible study. I regret last Sunday I could not share the word live because of some reasons. But I thank God, He is good to us, yet again giving us wonderful evening. ప్రియులారా, పోయిన వారము పోయిన ఆదివారము నేను లైవ్లో వచ్చి వాక్యం చెప్పనందుకు నేను చింతిస్తున్నాను, దుఃఖిస్తున్నాను. కొన్ని కారణాల వల్ల నేను రాలేకపోయాను, నన్ను క్షమించండి. ఈరోజు దేవుడు మరలా మనకు మంచి అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. Turn the book of Proverbs chapter 3 verse 7. సామెతలు 3వ అధ్యాయము 7వ వచనానికి మనం తిప్పుకుందాం ప్రియులారా. Today one more lesson we will learn from the book of Proverbs. ఈ సామెతలు 3వ అధ్యాయం నుండి ఇంకొక వాక్యాన్ని, ఇంకొక సత్యాన్ని మనం నేర్చుకుందామండి. It says, do not be wise in your own eyes, fear the Lord and shun evil. This will bring health to your body and nourishment to your bones. Once again, do not be wise in your own eyes, fear the Lord and shun evil. This will bring health to your body and nourishment to your bones. Yes, Telugu. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకునవద్దు. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకునవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. అప్పుడు నీ ఎముకలకు సత్వను కలుగును. Past 2-3 months we have been meditating the book of Proverbs chapter 3. ప్రియులారా, ఒక 2-3 నెలల నుంచి మనము సామెతలు 3వ అధ్యాయము ధ్యానిస్తూ ఉన్నాం. In the book of Proverbs chapter 3, basically if you see, first there is a condition given to us and it's instructed that we need to obey that condition. And then the condition, when we fulfill the condition, the blessings will follow. ఈ సామెతలు 3వ అధ్యాయంలో ప్రియులారా, మనకు ఒక కండిషన్ ఇచ్చారు. ప్రతి వచనంలో మనం చూస్తే మొదట ఒక కండిషన్ పెట్టి, మీరు ఇలా చేయండి, మీరు ఇలా చేస్తే దాని కింద ఇలా మీకు ఆశీర్వాదాలు వస్తాయి. For that matter, in the whole Bible, God has given us conditions. Without conditions, there is no blessings. You read from Genesis to Revelation, there is a condition. If we fulfill that condition, God is going to bless us. ఆదికాండం నుండి ప్రియులరా ప్రకటన గ్రంథం వరకు మనము ధ్యానించినట్లయితే, దేవుడు మనకు మొదట ఒక కండిషన్ పెడతాడు. మీరు ఇది చేయండి, ఇలా ఉండండి, దాని తర్వాత మీకు ఈ ఆశీర్వాదాలు లభించును, ఈ ఆశీర్వాదాలు మీకు కలుగును. కండిషన్స్ లేకుండా బైబిల్లో ఎక్కడే కానీ ప్రియులరా ఆశీర్వాదాలు లేవు. ప్రతి వాక్యంలో మొదట కండిషన్ పెట్టి, మీరు అది చేయండి, తప్పకుండా నేను అది చేస్తాను. There are many conditions in the Bible. If we fulfill those conditions, God is not a liar. He said, I will bless you with these particular blessings. దేవుడు అబద్ధమాడేవాడు కాడు ప్రియులారా. ఆయన ఇచ్చిన కండిషన్ గిన మనం గిన నెరవేర్చినట్లయితే, నేను నిన్ను ఆశీర్వాదించెదను అనే మాట ఆయన నెరవేరుస్తాడు. Even here, verse 7, it says,
Do not be wise in your own eyes. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. As last time we have learned, acknowledge God in all your ways. ఆయన అధికారమునకు మనం ఒప్పుకోవాలంట ప్రియుల. అప్పుడు మన మార్గాలను ఆయన సరళం చేస్తాడంట. When we acknowledge God's authority in our lives, when we say this family is given by God, when we say this job is given by God, when we say this health is given by God, when we say this wonderful house is given by God, when we say I am nothing, when we say everything is given by God, then God will open the path and God will show the path. From right side, from the left side, we can hear a voice saying, do this, go here, don't go there, turn right, turn left. ప్రియులారా, మనం ఆయన అధికారంలోకి ఒప్పుకోవాలి. ఏంటి అది ఆయన అధికారం ఒప్పుకోవడం అంటే, ఇది దేవుడిచ్చాడు, నా కుటుంబాన్ని దేవుడిచ్చాడు, నా కుమారుని నా కూతురు నాకు దేవుడిచ్చాడు, నా భార్యను దేవుడిచ్చాడు, ఈ గృహాన్ని నాకు దేవుడిచ్చాడు, ఈ ఉద్యోగాన్ని దేవుడిచ్చాడు, ఈ జీతాన్ని దేవుడిచ్చాడు, ఈ ఆర్థిక వనరులను దేవుడు నాకు ఇచ్చాడు అని మనం ఒప్పుకున్నట్లయితే మన మార్గాలను సరళం చేస్తారు. మనం అలా ఒప్పుకున్నప్పుడు మన సొబుద్ధిని మనం ఆధారం చేసుకోలేము. నేను జ్ఞానిని కదా అని మనం అనుకోలేము. We cannot think that we are wise in our own eyes. When we think that we are wise in our own eyes, then we cannot acknowledge the ways of God in our lives. నేను జ్ఞానిని కదా అని మనం అనుకుంటే దేవుని అధికారమునకు మనం లోబడలేమంట, మనం ఒప్పుకోలేమంటండి. ఐదర్ we recognize, acknowledge God in everything in our lives, or we think that we are wiser than anybody else in the world. ఒకటి, దేవుని అధికారమునకు మనం లోబడతాము, అధికారాన్ని ఒప్పుకుంటాము, లేదా నేనే జ్ఞానినని మనం ప్రియులరా గొప్పగా చెప్పుకొని మన సమయాన్ని మన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటాం. When we say that I am wise in my own understanding, in my own eyes, so we will be spoiling and we will be wasting our time and even our lives. As I said last time, nothing wrong going for a higher studies. Nothing wrong achieving doctorates. Nothing wrong doing PhDs. ప్రియులారా, విద్యాభ్యాసం చేయడంలో తప్పేం లేదు. డిగ్రీలు సంపాదించుకుని, పిహెచ్డీలు సంపాదించుకుని, డాక్టరేట్ సంపాదించుకోవడంలో తప్పేం లేదు. కానీ ఇవన్నీ చదువుకున్న తర్వాత నేనే జ్ఞానిని, నన్ను మించిన వారు లేరు అని మనం అనుకోకూడదు. A group of people in the book of Romans chapter 1 verse 21. There it says they thought they are wise and they became fools. రోమీయులకు రాసిన పత్రిక 1:21లో ప్రియులారా, తాము జ్ఞానులమని చెప్పుకొనుచు వారు బుద్ధిహీనులాయిరి అనే మాట ఉన్నది. Anybody who thinks I am better than the rest of the people, I am better than my wife, I am better than my husband, I am better than my church members, I am better than my pastor. It could be anybody. నేను మా పాస్టర్ కంటే తెలివిగలవాడిని, మా పాస్టర్కి ఏం తెలుసు, నా భార్యకి ఏం తెలుసు, నా భర్తకి ఏం తెలుసు, వీళ్ళకేం తెలుసు అని ఒక వ్యక్తిని మనం ఎప్పుడైతే ప్రియులారా నీచంగా చూసి వాళ్ళని లెక్క చేయమో, అక్కడ మనం దేవుని యొక్క కృపను పోగొట్టుకుంటామంటండి. God will not guide us
then we have to manage by ourselves the whole show. నేను జ్ఞానిని కదా అని మనం అనుకున్నప్పుడు ప్రియులరా, దేవుడు మనకు సహాయం చేయడంట. మనమే ఆ షో అంతా మేనేజ్ చేయాలి. It will be a miserable. So, Bible says, do not be wise in your own eyes. Then it says, fear the Lord and shun from evil. నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకోకుండా ఏం చేయాలంట? యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టాల. Now here, it did not say refuse or hate evil. It says forsake evil. విడిచిపెట్టాల. If I have some habits, if I have some nature which is evil, so Bible says I need to leave that, I need to forsake that, I need to totally wind it up, throw in the garbage, and I need to follow the Lord. విడిచిపెట్టాల. We have some habits which is not right in the sight of the Lord. మనకు కొన్ని అలవాట్లు ఉన్నాయి ప్రియులరా, అవి దేవుని దృష్టికి అవి మంచివి కావు. ఆ అలవాట్లు మనం విడిచిపెట్టాలా. అది ఎవరైనా సరే ప్రియులరా, ఆ అలవాట్లు దేవునికి విరోధము, దేవునికి అది అసహ్యము అనిపించినప్పుడు ఆ అలవాట్లు విడిచిపెట్టాలా. ఒక పాపం మనకు ఎదురొచ్చినప్పుడు దాన్ని మనం ద్వేషించవచ్చు. ఇఫ్ సమ్ సిన్ ఈజ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ us, there is an opportunity for us to commit that sin. It's very easy that we can forsake it, we can reject it. But there is a sin in us already, that habits are destroying our lives. So Bible says we have to leave that. Somebody smoking, somebody drinking, somebody having habit of going to movies, somebody is having a habit of getting anger, some people have a nature of gossiping, some people always trying to comment about others. So these are all the evil things. Bible says fear the Lord and get rid of all these things. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అది ఏ చెడుతనం, అది మన జీవితంలో ఏంటో మనకు మాత్రమే తెలుసు ప్రియులరా. ఓన్లీ వీ నో వాట్ ఈస్ దట్ ఈవిల్ విచ్ ఇస్ ఇన్ అవర్ హార్ట్స్. I have something evil, we have something in evil, all have something in evil. That could be commenting about somebody, that could be gossiping about somebody, that could be getting always short tempered, that could be telling lies, that could be giving dowry, taking dowry, that could be giving bribe, taking bribe, that could be twisting the truth. So Bible says we need to get rid of all those things. అది కోపపడే పాపమై ఉండొచ్చు ప్రియులారా, మనలో తాగే పాపమై ఉండొచ్చు, అబద్ధాలు చెప్పే పాపమై ఉండొచ్చు, వేరేటోళ్ళ గురించి సాడిలు మాట్లాడే పాపమై ఉండొచ్చు. ఒకటి, నేను జ్ఞానిని కదా అని మనం ఎప్పుడు అనుకోకూడదు. రెండోది, దేవునికి భయపడాలి. మూడవది, మనలో ఉన్న చెడుతనాన్ని మనం విడిచిపెట్టాలి. ఇది ఎదురున్న చెడుతనం ఉంటే దాన్ని తప్పించుకొని పోవడం కాదు, ఇది మనలో ఉండే చెడుతనమును విడిచిపెట్టడము. So there are three things. Number one, I don't think that I am wise. Number two, I always fear God. There is a God who's looking at me, who's watching over me. And number three, I not hate evil, I get rid of evil which is in my life. Fear the Lord, hate evil, that's one part. But here, fear the Lord and get rid of evil things which is in your life. దేవునికి భయపడి చెడుతనమును అసహించుకోవడం ఒకటి. రెండోది ప్రియులరా, దేవునికి భయపడి చెడుతనమును విడిచిపెట్టుము. నాలో ఉన్న చెడుతనం నేను విడిచిపెట్టాలా. ఏదో నా కంటికి చెడు కనపడ్డది, ఇట్స్ వెరీ ఈజీ, దాన్ని నేను కన్ను మూసుకొని వెళ్ళిపోవచ్చు. ఐ హావ్ seen something bad, but it's very easy for me to close my eyes and get out from there. But there is an evil thing in my life, some habit. We know
I know, you know, we know what is that evil in our life. Somebody said the best judge to judge me and you is ourselves. ప్రియులరా, మనల్ని తీర్పు తీర్చే ఒక మంచి వ్యక్తి ఎవరంటే మనమే అంటాడు. That is the reason Paul says, if you judge yourself, if we judge ourselves, God will not judge us on that matter. ఏదైనా విషయంలో మనల్ని మనం చేసింది తప్పని మనల్ని మనమే తీర్పు తీర్చుకొని మనం పశ్చాత్తాపపడితే ఆ విషయంలో దేవుడు మనల్ని తీర్పు తీర్చడంట. బికాస్ ఆల్రెడీ ఐ హావ్ జడ్జ్డ్ మై సెల్ఫ్ హియర్ ఆన్ ఎర్త్. ఈ విషయాన్ని బట్టి నేను తీర్పు తీర్చుకున్నాను కాబట్టి ఆ విషయాన్ని బట్టి దేవుడు రేపు మనల్ని తీర్పు తీర్చడంట. The second person who can judge us is God. If I am not ready to judge myself, if I am not ready to deal myself, so God is there to judge me. All of us. మనల్ని మనం పరీక్షించుకొని నేను అలా మాట్లాడకుండాల్సింది, నేను అక్కడికి వెళ్ళకుండాల్సింది, ఐ షుడెంట్ హావ్ గాన్ దేర్, ఐ షుడెంట్ హావ్ స్పోకన్ దిస్ థింగ్స్, ఐ షుడెంట్ హావ్ వాచ్ దిస్, నేను చూడకుండాల్సింది, ఐ షుడ్ హావ్ డన్ దిస్, ఇది చేసింటే నేను బాగుండేది, ఐ షుడ్ హావ్ హెల్ప్ దట్ పర్సన్, ఆ వ్యక్తికి నేను సహాయం చేసింటే బాగుంటుండే. So when we judge ourselves, so tomorrow God will not judge on those things again. ఈ విషయాలలో ప్రియులారా మనల్ని మనం తీర్పు తీర్చుకుంటే రేపు దేవుడు ఆ విషయంలోనే మనల్ని తీర్పు తీర్చడం. So two people who can judge us very better. First, I can judge myself. I am the best judge to judge myself, not to judging other people. నన్ను నేను పరీక్షించుకోవడానికి నేను మంచి న్యాయాధిపతిని, వేరే వాళ్ళని తీర్పు తీర్చడానికి కాదండి. జీసస్ సెడ్, డు నాట్ జడ్జ్ అదర్స్. వేరే వాళ్ళను తీర్పు తీర్చకండి. సో జడ్జ్ యువర్ సెల్ఫ్. మొదట నన్ను పరీక్షించుకోవాలి, నువ్వు పరీక్షించుకోవాలా. మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు ప్రియులరా అది మనకు దీవెనకరంగా ఉంటుంది. ఫియర్ ద లార్డ్. In the Bible, last time I said, fear the Lord, love the Lord, which stands very powerful. It is loving the Lord. So that's why whenever I read the word fear the Lord in the Old Testament, I replace the word love the Lord. ఎక్కడైతే నేను ప్రియులారా దేవునికి భయపడండి అనే మాట పాత నిబంధనలు చదువుతానో అక్కడ దేవుని ప్రేమించండి అనే మాట నేను రీప్లేస్ చేస్తాను. ఎందుకంటే ఫియర్ will never help us, but loving God, loving the Father will help us to obey Him. Last Sunday, previous Sunday we learned why I read Bible, because I love the Lord. నేను దేవుని వాక్యాన్ని ఎందుకు చదువుతున్నాను, నేను అతన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. Why I obey the Lord, because I love the Lord. నేను ఆయన వాక్యానికి ఎందుకు లోబడుతున్నాను, నేను అతన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి. భయపడి కాదు, నాట్ బికాస్ ఐ ఫియర్ గాడ్. సో సెకండ్లీ బైబిల్ సేస్, డు నాట్ ఎస్టీమ్ యువర్ సెల్ఫ్ యువర్ అ రైచియస్ పర్సన్. మనల్ని మనం ప్రియులరా నీతిమంతులమని ఎప్పుడు అనుకోకూడదంట. ఇన్ బుక్ ఆఫ్ ఐజాయా we know in a verse chapter 64 there is one verse which says, all your righteous works are like a filthy garments. యెషయా గ్రంథం 64వ అధ్యాయంలో మనకు తెలుసు ప్రియులరా, మన నీతి క్రియలు మురికి గుడ్డ లాంటి అంట. ఫస్ట్ we don't think that we are wise, secondly we should not think that we are righteous. మొదట ప్రియులరా మనం జ్ఞానవంతులము, తక్కిన వాళ్ళంతా వేస్ట్ అని అనుకోకూడదు. రెండవది మనము చాలా నేనే నీతిమంతుని, తక్కిన వాళ్ళంతా వేస్ట్ అని అస్సలు అనుకోకూడదు. ఒక్కసారి ఒక 2 నిమిషాలు కళ్ళు మూసుకొని మనం నీతిమంతులమా అని ఆలోచిద్దామా? Shall we search our heart by closing our eye for 2 minutes
Are we righteous? Really, are we righteous? Are we really righteous? Even if we do the best works like Mother Teresa, even if we do the best works like best people in the world, Bible says, if we think I am righteous, I did the better, so Lord will say they are like filthy garments before me. మదర్ తెరెసా లాంటి సేవలు మనం చేసి ప్రపంచంలో ఆమె కంటే ఇంకా ఎంత గొప్ప వాళ్ళు ఎవరెవరు సేవ చేశారో వాళ్ళందరూ నేను గ్రేట్ పని చేశాను, నేనే నీతిమంతుని అనుకుంటే అలాంటి నీతి క్రియలు కానీ దేవుని దృష్టిలో ప్రియులారా మురికి గుడ్డ లాంటి అంట. And thirdly, we should not tell others what we have done. మనం ఇతరులకు సహాయం చేసింది మనము ఎవరికి చెప్పకూడదు. Jesus said, what your right hand is giving, your left hand should not know. Whether we give offerings, whether we help poor people, whether we distribute the food, whether we distributed clothes, whether we took care of old people, whether we are taking care of orphans, మనం బీదలకు సాయం చేసినా, విధవరాళ్ళకు మనం సాయం చేసినా, అనాథలకు మనం సాయం చేసినా, మనం అన్నదానం చేసినా, మన కుడి చేయి ఇచ్చింది ఎడమ చెయ్యకు తెలవకూడదు. మనం చేసిన మంచి పనులు ఎవ్వరికి చెప్పకూడదు, అది మనలోనే ఉండాలా. అప్పుడు రహస్యమందున్న మీ తండ్రి బహిరంగంగా మీకు ఆయన ప్రియులరా ప్రతిఫలం ఇస్తాడంట. We don't tell others what we have done. No pictures, no photographs, no videos, no advertisements. ఫోటోలు పంపి, వీడియోలు పంపి, అడ్వర్టైజ్మెంట్స్ చేసి, if I have it, I will do it. ఇండివిజువల్, వ్యక్తిగతంగా ప్రియులరా నా దగ్గర కొద్దిగా ఉంది, నేను సాయం చేసేంత నాకు శక్తి ఉంది, నేను ఇతరులకు సాయం చేస్తాను. Why should I go and tell other people I have supported that much to this family? I distributed today to 100 people the rice. So these three things we should always remember Bible is teaching that we should not do. ఈ మూడు విషయాలు ప్రియులరా దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది, మనం ఈ మూడు విషయాలు మనం చేయకూడదు. వాట్ ఈస్ దోస్ త్రీ థింగ్స్? ఏంటి ఆ మూడు విషయాలు? నంబర్ 1, we should not think that we are wise. మనం తెలివిగల వాళ్ళమని మనం అనుకోకూడదు. ఇఫ్ సంబడి ఈస్ టెలింగ్ ఇట్స్ ఓకే. ఎవరిని వచ్చి నువ్వు చాలా తెలివిగలవాడు అంటే అది పర్వాలేదు. You know I am very smart, you know I am very wise, you know I am very intelligent. అలా చెప్పిన వాళ్ళు ప్రియులరా వాళ్ళ యొక్క మూర్ఖతనాన్ని వాళ్ళు బయట పెట్టుకుంటున్నారు. If anybody comes and say I am very smart, I am very wise, I am very intelligent, and నేను చాలా తెలివిగల వాళ్ళను, so they are revealing themselves as they are fools. Bible is teaching, I can show there are many references. Secondly, anybody who thinks I am a very righteous man, better than that man, better than this man, better than this family, better than that family, then Bible says all our righteous works are like a filthy rags. Can we use the filthy rag which we used in the kitchen? కిచెన్ లో వాడిన బట్ట మనం మళ్ళీ వేసుకుంటామా? ఇల్లు తుడిచిన బట్ట మనం మళ్ళా వేసుకుంటామా ప్రియులారా? Can we wear the cloth which we swapped the house? Can we use the same cloth which we used in the kitchen? They are filthy rags, dirty garments. మురికి బట్టలంట ప్రియులారా. దేవుని దృష్టికి కానీ ఎవరైనా నేను నీతిమంతుణ్ణి, నేను
నేను అందరికంటే చాలా గొప్పవాణ్ణి అని చెప్పుకుంటే ప్రియులరా, వాళ్ళు మూర్ఖులంట. దేవుని వాక్యం వాళ్ళు తెలివి లేని వారుగా వర్ణిస్తుంది. సో మనం జ్ఞానవంతులంగా ప్రవర్తిస్తాం. ఎవ్వరికి నేను జ్ఞానిని చెప్పుకునేదొద్దు, చూపించుకునేదొద్దు, మౌనంగా ఉండడం బెస్ట్. కన్నడలో ఒక సామెత ఉందండి, ಮಾತನಾಡುವುದಕ್ಕಿಂತ మౌనವಾಗಿರುವುದೇ ಒಳ್ಳೆಯದು. మాట్లాడడం కంటే మౌనంగా ఉండడమే మంచిదంట. ద మోర్ వి టాక్, ద మోర్ వి సిన్. మనం ఎక్కువ మాట్లాడినప్పుడు ఎక్కువ పాపం చేస్తామంట ప్రియులరా. సో రెండోది, మనం నీతిమంతులమని అస్సలు చెప్పుకోకూడదు, ఈవెన్ మనల్ని మనం అనుకోకూడదు. మూడోది ప్రియులరా, మనం ఇందరికి చెప్పినట్టుగా మనం ఎవరికి ఏ సాయం చేసినా మనం ఎవరికి చెప్పకూడదు. అది సీక్రెట్గా మన హృదయంలోనే ఉండాలా. సమ్టైమ్స్ ప్రియులరా, కొన్నిసార్లు మనం దేవునికి కానుక ఇచ్చినా, మనం బీదలకు సాయం చేసినా, ఈవెన్ ఇంటి పరిస్థితులను బట్టి మనం ఇంట్లో కానీ చెప్పకూడదు. Sometimes according to the circumstances we should not even tell in the family, to the wife, to husband. I did it secretly, ante నేను రహస్యంగా చేశాను అంతే. If you come and tell to your wife or your husband, I have supported this pastor this much, I have sent this money to this much to this family, I have given this to the orphanage, our wife will say, why did you do that? Husband will object, why did you do that? All may not do that, but there are certain people, when we know the situation, my wife will not keep quiet, my husband will not keep quiet, so better we don't tell them. మనం దేవునికి ఎంత ఇస్తున్నామో అదిగా చెప్తామా మన భార్యకు, మన భర్తలకు ప్రియులారా? భార్య మంచి అండర్స్టాండింగ్, భర్త మంచి అండర్స్టాండింగ్ ఉంది, దేవుని సేవక, బీదలక, నో ప్రాబ్లం. అలా భార్య భర్తలు ఒప్పుకున్నట్లయితే అలాంటి వాళ్ళు ఒకరికొకరు చెప్పుకోవచ్చు. If the wife is cooperating with the husband and husband is cooperating with wife, saying for God's service, for God's people, for the orphanage, no problem, we will support. So for that, in that matter, we can tell them, we can reveal them. But there are some families, some wives, there are some husbands. Why did you do that? Why did you give them that much? You should have spoken to me. You should have told me. సో కొన్ని ఎందుకు చెప్పావు, ఎందుకు చేసావు, ఎందుకు ఇచ్చావు, వాళ్ళకు ఎందుకు పంపావు, నాకు చెప్పేది లేదా? సో దే విల్ బి అ ఫైట్స్. ద హోల్ థింగ్ విల్ గో యూస్లెస్. మనం ఇచ్చిందంతా ప్రియుల వ్యర్థం అవుతుంది. కుడి చేయిస్తే ఎడమ చెయ్యకు మనకు తెలవకూడదు. Do not be wise in your own eyes. Fear the Lord and shun evil. Then it says, this will bring health to your body and nourishment to your bones. తెలుగులో చదవండిమా. అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. అప్పుడు నీ ఎముకలకు సత్వను కలుగును. జనరల్ హెల్త్. జనరల్గా దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాడని అర్థం అండి. నీ దేహమునకు ఆరోగ్యము, నీ ఎముకలకు సత్వ. This will bring health to your body and nourishment to your bones. Now health also is promised here. Healing also is promised here. ఆరోగ్యము, స్వస్థతగాని ఇక్కడ మనకు వాగ్దానం చేయబడ్డది ప్రియుల. If I keep propagating that I am wise, if I keep showing that I am very smart, if I keep thinking that I am very righteous, if I keep trying to tell everyone that I supported this family, I supported that pastor, నేనే జ్ఞానిని మనం అనుకుంటూ, నేనే నీతిమంతునని అనుకుంటూ, నేను వాళ్ళకి సాయం చేసిన, వీళ్ళకి సాయం చేసిన అనుకుంటూ ఇలా చేసినప్పుడు ప్రియులరా,
మన ఆరోగ్యాన్ని ప్రామిస్ లేదు ఇక్కడ. గాడ్ డి నాట్ ప్రామిస్ గుడ్ హెల్త్ టు సచ్ కైండ్ ఆఫ్ పీపుల్. అలాంటి వాళ్ళకు దేవుడు మంచి ఆరోగ్యాన్ని, ఎముకలకు బలాన్ని ఇక్కడ వాగ్దానం చేయలేదు. ఇది ఓన్లీ ఫర్ ద పీపుల్ దోస్ హూ థింక్ ఐఎమ్ గుడ్ ఫర్ నథింగ్. Acknowledge God in everything. It's only God's grace. Sometimes people give us little offerings and gifts for the ministry. I say thank you. They say no, it's only God's grace. Nothing, brother. Whatever God gave to us, we want to support His work. Alanti valaku, for such people, Bible is promising good health, a strong bones, a good calcium to the bones, a perfect health, no sugar, no BP, no thyroid. God cannot lie. ఇక్కడ దేవుడు అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు ప్రియుల. God is true in all His way. ఆయన మార్గములన్నింటిలో ఆయన సత్యవంతుడు అని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. కాబట్టి ప్రియులరా, మనకు మంచి ఆరోగ్యాన్ని దేవుడు వాగ్దానం చేసి, ఈ బీపీ, షుగర్ ఇలాంటివి ఉన్న వాళ్ళంతా ప్రియులరా దేవుని దగ్గర అడగాల, ప్రభువా. వాళ్ళు ఒకసారి మనల్ని మనం ఆలోచించుకోవాలి. నేను ఎప్పుడన్నా నేనే చాలా స్మార్ట్ అని అనుకున్నానా? ఇక మీద నేను అనుకోను ప్రభువా, నన్ను క్షమించమని అడగాలి. People, those who are suffering physically, health-wise, they should search their hearts, ask before God, repent and say, Lord, ever did I think that I am very smart? Did I think anytime I am very intelligent than other people? వేరే వాళ్ళకంటే నేనే జ్ఞానిని అనుకున్నామా? Did I think anytime I am very righteous? నేను చాలా నీతిమంతుని ఎప్పుడన్నా అనుకున్నానా? Did I anytime tell my wife, my husband, anybody what I have supported to others? నేను వేరే వాళ్ళకి సాయం చేసింది అందరికి చెప్పానా? నా భార్యకి చెప్పానా? కొన్ని చేసి భార్యకి చెప్పకూడదు ప్రియులారా. దేవునికి ఇచ్చామా, భార్యకి చెప్తే ప్రాబ్లం అయిద్దని అనుకుంటే చెప్పకూడదు. గొడవలు మన చేతి అక్కడ ప్రియులారా, మన చేతులారా మనం గొడవ పెట్టుకున్నట్టు అవుతుంది. When you know, if you tell your wife, your husband what you have done to the people, or supporting pastor, supporting a church, supporting a particular cause, helping this so and so, if you think that if I tell my wife there will be a problem, so don't tell her. If I tell my husband there will be a problem, don't tell him. You did not use that money for wrong reasons, so you need not to tell. You used for the good reason. So let us not exhibit ourselves with the pictures, with the photos, with the videos. So what I have done in the name of the Lord, and one day the Lord will bless me. Not only in heaven, even on earth. నేను దేవుని కొరకు చేశానండి, ఆయన నామమును బట్టి నేను చేశాను, అంతే. దాన్ని బట్టి ప్రియులరా, మనకు పరలోకంలో దేవుడు ఆ బహుమానం ఇవ్వడమే, ప్రతిఫలం ఇవ్వడమే కాకుండా, ఈ భూమి మీద మనం బ్రతికుండంగానే దేవుడు దానికి ప్రతిఫలం ఇస్తాడు. అక్కడగా దొరుకుద్ది. వి హ్యావ్ అ డబల్ బ్లెస్సింగ్స్, రెట్టింపు ఆశీర్వాదాలు. భూమి మీద మనల్ని దేవుడు ఆశీర్వాదిస్తాడు, రేపు పరలోకం అందుగానే దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. So these three things today I just wanted to share. ఈ మూడు విషయాలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను ప్రియులారా. All of us, let us not think that we are wise. మనం ఎప్పుడే కానీ నేను జ్ఞానిని అనుకోకూడదంట. Number 2, let us not think that we are very righteous. మనం చాలా నీతిమంతులము, తక్కిన వాళ్ళంతా పనికిరాని వాళ్ళు అని మనం ఎప్పుడు అనుకోకూడదంట. Thirdly, we should not tell good things what we have done to others.
మనం చేసిన మంచి పనుల గురించి ఎవరికి కానీ చెప్పకూడదు. అవి రహస్యంగా సీక్రెట్గా పెట్టాలి. ఐఎమ్ హెల్పింగ్ దిస్ విడోస్, ఐఎమ్ హెల్పింగ్ దిస్ ఆర్ఫనేజ్, ఐఎమ్ హెల్పింగ్ దిస్ పాస్టర్, ఐఎమ్ సెండింగ్ దిస్ ఆఫరింగ్ టు సో అండ్ సో మినిస్ట్రీస్. సో వీ షుడ్ నాట్ టెల్ టు ఎనీబడి. నేను ఈ సేవకు ఇంత సాయం చేస్తున్నా, ఈ పాస్టర్కి నేను ఇంత పంపుతున్నాను. ప్రియులారా, ఇలాంటివన్నీ రహస్యంగా మనం ఇవన్నీ రివీల్ చేసుకుంటే ఏం లాభం అండి? And last and finally, I just want to tell you, when we are fasting, మన ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు మన ఇంట్లో వాళ్ళకి కానీ తెలవకూడదు, అంత సీక్రెట్గా చేయాలి ప్రియులారా. When we are fasting, Jesus said, wash your face, anoint your head with oil, be smart as you are going out. ఎక్కడికో బయటికి వెళ్తున్నాను అన్నట్టుగా తయారు కావాలంట. ముఖాన్ని కడుక్కొని ప్రియులరా, తలకు నూనె రాసుకొని ఎవరినో వచ్చి అడిగితే ఎక్కడికి వెళ్తున్నారు అన్నట్టుగా ఉండాలంట. ముఖమంతా వికారంగా పెట్టుకొని ఎవరిని వచ్చి ఏంటి వీళ్ళ చాలా డల్గా ఉన్నారంటే నేను ఈరోజు ఫాస్టింగ్ అని నేను మనం చెప్పకూడదంట. We should not disfigure our face. If somebody comes and asks why you are looking so dull, then you say, I am fasting today. Gone. Your whole purpose is gone. Our whole purpose is gone. We lose all the blessings. When we are fasting, we should not tell anybody. మన ఎవరికి కానీ నేను ఉపవాసం చేస్తున్నాను చెప్పు. Some people, they say, no, I am fasting for 40 days. I am fasting for 30 days. When they say that word, there itself you can understand these people are false people. Will abaddikulu. They're looking for their self glory. వాళ్ళ సొంత మహిమ కొరకు వాళ్ళు చెప్పుకుంటున్నారు. They wanted to attract people to themselves, not to God. వాళ్ళ వైపు మనుషులను వాళ్ళు తిప్పుకుంటున్నారే కానీ దేవుని తట్టు కాదు. ఎన్ని వాక్యాలు చూపించాలా? ఉపవాసం చేసేటప్పుడు మనము ఎవరికి చెప్పకూడదు. We should not tell anybody when we are fasting. We should not even inform anybody. God willing, one day I will speak even about fasting, how to do, when to do, where to do, with what purpose we should do it. ఎలా ఉపవాసం ప్రార్థన చేయాలనే విషయాన్ని కానీ నెవర్ టెల్ ఎనీబడి, ఎవరికి చెప్పకూడదు ప్రియుల. వ్యక్తిగతంగా చేస్తున్నప్పుడు if a husband asks why you are not eating, you say I am eating, I will eat later. Don't tell I am fasting. భర్త వచ్చి ఏంటమ్మా అన్నం తినలేదంటే నేను తర్వాత తింటానని చెప్పాలి కానీ నేను రోజు ఉపవాసం అంటే చెప్పకూడదు. వైస్ వర్సా. When a wife asks husband why you didn't eat today, husband should say I'll eat after some time. He should not say today I am fasting. ఈ 4 విషయాలు ప్రియులరా గుర్తుపెట్టుకోవాలి. Whatever we do it secretly. రహస్యంగా చేయాలి. ఇవన్నీ పబ్లిష్ చేయకూడదు. నేను ఈరోజు 40 రోజులు ఫాస్టింగ్ చేస్తున్నాను అని అందరికి మెసేజ్ పంపితే it's a waste. The person who is fasting for 40 days, he is in waste, because he will not receive any blessings from the Lord as per the Bible. Do you think they will receive blessing if they tell other people I am fasting for 40 days? Some sisters, some brothers, when you are doing, do it in your family. Don't tell anybody. There are many people coming out like that saying I am fasting, just attract people. So be careful. Let us not do these kind of things. When we fast, keep it secretly. Sit at home, at least spend 3 to 4 hours spending in the house in the presence of God. That will help us, and see that God will give us a good health and long life. Amen. దేవుడు మనకు మంచి ఆరోగ్యాన్ని, బలమైన ఎముకలు ఇచ్చేలాగున మనం ఇలాంటి అన్ని రహస్యంగానే చేసుకుంటుండాలి కానీ ఎవ్వరికి మనం ఇలాంటివి చెప్పకూడదు. నేను జ్ఞానిని, నేను తెలివిగలవాడిని, నేను నీతి
నీతిమంతుణ్ణి, నేను ఆ పని చేశాను, నేను ఉపవాసం చేస్తున్నానని ఎవరికి మనము చెప్పకూడదు. సో ఇవి మనసులో పెట్టుకుందాం ప్రియులరా. దేవుడు మనందరినీ ఆశీర్వదించును కాక. ఆమేన్. ఫాదర్, వి వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ ఈవినింగ్, ఫర్ దిస్ వర్స్ ఆఫ్ ఫాదర్. తండ్రి, ఈ సాయంకాల సమయమున నీ వాక్యం ద్వారా, నాయన ఈ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే నీకు స్తోత్రాలు. హెల్ప్ us not to think that we are wise in our own eyes. Help us not to think that we are righteous in our own eyes. Help us not to tell anyone when we do some good things, Father. And fourthly, help us that we may not reveal, Lord, to anyone when we are fasting and praying, Father. తండ్రి, మేము జ్ఞానులమని ఎప్పుడు మమ్మల్ని మేము అనుకోకూడదు, మేము నీతిమంతులమని మేము ఎప్పుడు అనుకోకూడదు. నాయన, మేము చేసిన మంచి పనులు మేము ఇతరులకు అసలు మేము చెప్పనేకూడదు. నాలుగోది తండ్రి, మేము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నామని ఎవరికి చెప్పకూడదు, రహస్యంగా మేము వాటిని చేసి కృపను దయచేయండి. దేవునికి భయపడి మాలో ఉన్న చెడుతనాన్ని మేము విడిచిపెట్టడానికి మాకు సాయించండి. హెల్ప్ us to fear and love the Lord, and Lord, get rid of all those bad habits which we have, Lord. Then your Bible is teaching that you will give a good health, Father. So health is promised here. నాయన, మంచి ఆరోగ్యాన్ని ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. ఆ కృప మాపై కుమరించమని we pray especially for India and China escalations, Father. నాయన, ఇండియా చైనా మధ్య ఎలాంటి గొడవలు కాకుండా మీరే కాపాడండి. మా దేశంలో నాయన, మా నాయకులకు మంచి తెలివి జ్ఞానాన్ని ఇవ్వండి. హెల్ప్ ఎనీబడి నాట్ టు టేక్ ఎనీ ఎమోషనల్ డిసిషన్, ఫాదర్. ఎవరే కానీ ప్రభువా నాయన ఉద్రేకంగా నాయన ఎలాంటి తీర్మానాలు తీసుకోకుండా నాయన కూల్గా నాయన ఆలోచించి కృపను దయచేయండి. ఎలాంటి యుద్ధ వాతావరణం లేకుండా నాయన మీరు ఇరువైపులా వాళ్ళకు జ్ఞానాన్ని ఇవ్వండి ప్రభువా. ఈవెన్ వి ప్రే, లార్డ్, గివ్ విజ్డమ్ టు చైనీస్ సైడ్, even our Indian side, that there may not be any kind of war between these two countries, of Father. At the same time, we pray for all the people who are suffering with corona. మళ్ళా నాయన వాళ్ళందరినీ మీరు ముట్టమని, నాయన మీ యొక్క స్వస్థతలు పంపమని, వాళ్ళందరికీ విడుదల దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. We pray for the people who are suffering with corona, even you heal them and deliver them, and see at least from today onwards, nobody will affect with this disease, of Father. Have mercy and you show your kindness, of Father. We once again thank you for all the people who are watching this live program. Even you bless them, Father, and with whatever need they have come, fulfill their needs, of Father. నేను ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని మీరు పేరున దీవించి ఆత్మీయంగా, శారీరకంగా, మానసికంగా వాళ్ళ ప్రతి అవసరతలు మీరు తీర్చమని, ఇఫ్ ఇట్స్ యువర్ విల్, హెల్ప్ us that next Sunday we may gather and study your word. వచ్చే వారం మేమందరం కలిసి, ఆదివారం నాడు ప్రభుదినమందు మేమందరం కలిసి నీ వాక్యాన్ని విని యేసయ్య శరీరంలో, ఆయన రక్తంలో పాలు పొందే కృపను మాకు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. May the grace of the Lord Jesus Christ, love of the Father, sweet communion and the fellowship of the Holy Spirit may be with us now and forever, evermore. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక సావాసం మనందరికీ, ఆయన్ని ప్రేమించు వారందరికీ ఇప్పుడును సదాకాలము తోడెండును గాక. ఆమేన్. ఆమేన్. Thank you, Father, for hearing our prayers. Bless you, Lord. Bless. Amen. Amen. Praise the Lord and God bless you. Amen. Praise.